హాయ్ అండి. ఈరోజు నేను సాంబార్ కోసం కందిపప్పు టమాటా ఉడకబెట్టుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో ఎండుమిరపకాయలు తర్వాత ఇంగువ వేసేసుకొని కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దానిలో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకుని అందులో ములక్కాడ కూడా వేసేసుకున్నానండి. కూరలు వేసుకోవచ్చండి, కానీ మా ఇంట్లో ములక్కాడలు ఎక్కువగా ఉన్నాయని అవే వేసేసానండి. కొంచెం కలుపుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకుని కొద్దిగా కలిపేసుకుని దానిలో చింతపండు పులుసు వేసేసుకోవాలండి. సరిపడినంత వేసుకుని బాగా కలిపేసుకోవాలి. అందులో సరిపడినంత ఉప్పు కారం కూడా వేసుకుని కలిపేసుకుని మనం మిక్సీ చేసుకున్న కందిపప్పు టమాటా పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలండి. తర్వాత సాంబార్ పొడి వేసుకోవాలండి. సాంబార్ పొడి వేసుకుని చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. బెల్లం ముక్క వేస్తే టేస్ట్ వస్తుందండి. బాగా మరిగిన తర్వాత అంతేనండి, సాంబార్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.